ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను ఉప్పల్లో ఉన్నానండి. ఉప్పల్లో మీ కొరకు మంచి 2600 SFTలో 3 BHK ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి. అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ కంప్లీట్గా ఫర్నిష్డ్ అనమాట. లుక్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఫ్లాట్ చూసే కంటే ముందు మనం ఫస్ట్ ఇక్కడ అవుట్లుక్ అయితే చూసుకున్నాము. చూడండి, ఇది వచ్చేసి మనకు అవుట్ స్పేస్ అనమాట. ఫ్లాట్లో అంటే ఫ్లాట్ బయట ఇదంతా కంప్లీట్గా మనము యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ సమ్మర్స్ వస్తేనైతే ఇంకా మనకు వెంటిలేట్కి అయితే సమ్మర్స్ అయినా ఏ సీజన్స్కి అయినా వెంటిలేషన్కి అయితే ఎటువంటి కొరత ఉండదు. ఫ్లాట్ వచ్చేసి మీకు గేటెడ్ కమ్యూనిటీలో అయితే సేల్కి అవైలబుల్గా ఉందండి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసి దీంట్లో మనకు క్లబ్ హౌస్, జిమ్, బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారనమాట. సో రండి మనం ఫ్లాట్ చూద్దాము. అండ్ ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇక్కడ నార్త్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి. చూడండి, ఎంట్రన్స్ లో కూడా మీకు స్టీల్ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ కి మీకు 2 sides కూడా గేట్స్ ప్రొవైడ్ చేశారు, ఒక నార్త్ అండ్ వెస్ట్. ఇప్పుడు ఉన్న ఓనర్స్ అయితే మనకు వెస్ట్ సైడ్ గేట్ అయితే క్లోజ్ చేసుకున్నారు అండ్ నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా కారిడార్ స్పేస్ అనమాట. కారిడార్ స్పేస్ లోనే ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మీకు వాల్ కి కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది పోస్టర్ అయితే కాదండి, ఇది కంప్లీట్ గా వర్క్ అయితే కంప్లీట్గా చేయించారు అనమాట. ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. అండ్ ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్లాట్. ఇక్కడ చూడండి, కారిడార్ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక మంచి ఐడల్ పెట్టుకోవడానికి కూడా మీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా ఇచ్చారు మీకు. కంప్లీట్గా గ్రాస్ అండ్ ఫ్లవర్స్ తోటి అండ్ లీవ్స్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ ఒక మంచి ఐడల్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కారిడార్ స్పేస్లో కూడా మీకు మంచి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. LED లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా లుక్ అయితే బాగుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫ్లాట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. చూడండి, ఒకసారి ఎలివేషన్ చూసుకుంటే కనుక ఎలివేషన్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. ఫర్నిచర్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అండ్ కంప్లీట్గా ఎలివేషన్ అండ్ డోర్ మీకు టేక్ వుడ్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు డోర్కి సెన్సార్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి, మనం డోర్ తీసినా కానీ కాదు, ఎవరిదైతే మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తామో అందులోకి మాత్రమే ఓపెన్ అవుతుంది అనమాట. అండి నేను మీకు ఫ్లాట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చూడండి ఎంత స్పేషియస్గా అండ్ నీట్గా లుక్ కూడా ఎంత చాలా బాగుందో. చూడండి, ఫ్లాట్ స్పేస్ అయితే ఇక్కడ హాల్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ డోర్ వెనకాల కూడా మీకు మంచి స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ చూడండి, హాల్లో మీకు వెంటిలేషన్ కొరకు యూపీ స్లైడింగ్ విండో విత్ ఐరన్ గ్రిల్ కూడా ఉంది. అండ్ హాల్లో ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, LED లైట్స్తో. అండ్ చాలా అంటే చాలా బాగుంది. సైడ్కి కూడా మీకు మంచి ఫోకస్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి హాల్లో ఈ పోస్టర్ చూడండి, పోస్టర్ సోఫా సెట్ కంప్లీట్గా మనం సెట్ చేసుకుంటే ఒక హాల్కి చాలా బాగా లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి హాల్లో మీకు టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కంప్లీట్గా న్యూలీ ఫర్నిష్డ్ అండి. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అయితే కంప్లీట్గా న్యూలీ ఫర్నిష్డ్ అండ్ వెల్ ఫర్నిష్డ్ అండ్ గుడ్ క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు టీవీ యూనిట్కి పైన ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్ డిజైన్తో చాలా బాగా తీసుకున్నారు. LED లైట్స్ కూడా. సో చూసారు కదండి, సిట్టింగ్ హాల్తో పాటు మనం ఇది చూస్తుంది టీవీ యూనిట్ అనమాట. అండ్ కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా టేక్ వుడ్ తోటి డిజైన్ చేయించారు. చాలా కాస్ట్లీ మెటీరియల్ అండి. అండ్ డోర్స్కైనా వాల్స్కైనా కంప్లీట్గా ఏదైతే ఫర్నిచర్ తీసుకున్నారో కంప్లీట్గా మంచి కాస్ట్లీగా చాలా బాగా డిజైన్ చేయించారు. అండ్ ఈ వాల్ వచ్చేసి మనకు కంప్లీట్గా టైల్ వాల్ అండి. అండ్ దీనికి వచ్చిన లీవ్స్కి పెయింటింగ్ కూడా కంప్లీట్ అడిషనల్గా చేయించుకున్నారనమాట. అండ్ ఇక్కడ ఒకసారి స్పేస్లో మీరు ఫాల్ సీలింగ్ చూడండి, డిఫరెంట్గా డిజైన్తో జిగ్జాగ్ LED లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ హాల్కి వెళ్దాము. హాల్ స్పేస్లో మనకు యుక్రెయిన్ గ్రానైట్తో మంచి డిజైన్ చేయించారండి. ఇక్కడ బ్యాక్ గ్రానైట్ అయినా ఫ్రంట్ రాధాకృష్ణ స్టాచ్యూ అయినా కానీ కంప్లీట్గా గ్రానైట్తోనే చేయించారు. అండ్ ఇది వచ్చేసి మీకు మెయిన్ హాల్ అనమాట. మెయిన్ హాల్లో కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. చూడండి, ఇటు సోఫాస్ అయినా అటు వాల్స్ అయినా కానీ కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్. అండ్ వాల్స్కి బ్యాక్లో కూడా మీకు LED లైట్స్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు ఇక్కడ ఒక మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇటాలియన్ మార్బుల్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ వాల్స్కి కూడా కంప్లీట్గా ఫర్నిచర్ ఓనర్స్ మీకు న్యూలీ ఫర్నిష్డ్గా చేయించారు. అండ్ లూవర్స్ అయినా టీవీ యూనిట్ అయినా కానీ కంప్లీట్గా నానో వైట్తోనైతే చాలా బాగా ఫర్నిష్ చేయించారండి. అండ్ ఈ ఫర్నిచర్ కూడా వచ్చేసి కంప్లీట్గా న్యూలీ ఫర్నిష్డ్ అనమాట. అండ్ స్పేస్ అయితే చాలా అంటే చాలా వైడ్గా తీసుకున్నారు టీవీ యూనిట్ కూడా. అండ్ మనకు సిట్టింగ్ స్పేస్లో హాల్ వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్ కూడా
చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మీకు. ఎల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హాల్లో ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ వస్తుంది వన్ సైడ్. అండ్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ కూడా కంప్లీట్గా మీకు ఫర్నిష్డ్ ఉంది. అండ్ ఫర్నిచర్ కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ మెటీరియల్తో ఫర్నిష్ చేయించారండి. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ వాల్స్ అయినా కంప్లీట్గా ఫర్నిష్డ్. అండ్ ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు స్లైడింగ్ వార్డ్రోబ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ చూడండి, ఇక్కడ కూడా మీకు గ్లాస్ బేస్ తీసుకొని మీకు డెకరేషన్ కొరకు అయితే స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ కూడా మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. అండ్ ఇటు వచ్చేసి మీకు ఇవి కూడా వార్డ్రోబ్ అనమాట. ఇటు వచ్చేసి ఇవి కూడా మీకు వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్ అండి. ఇది కూడా కంప్లీట్గా ఫర్నిష్డ్. అండ్ ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ అటాచ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్లోనే ఇక్కడ వన్ సైడ్ మీకు ఫుల్లీ ఫర్నిష్డ్ స్పెషల్లీ డిజైన్ విత్ అండ్ ఫర్నిచర్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో కూడా మీకు స్పేస్ చాలా బాగుంది. అండ్ చుట్టూ కూడా ఇచ్చిన పూజా రూమ్కి ఇచ్చిన వాల్స్ అయినా డోర్ అయినా కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్తో పాటు మీకు ఫ్యాన్కి వచ్చిన షాండియర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ స్పేస్లోనే మీకు బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఫుల్లీ ఫర్నిష్డ్ కిచెన్. కిచెన్లో కూడా ప్రతి ఒక్క చోటు కూడా మీకు ఫర్నిచర్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు. చూడండి, వెంటిలేషన్ కొరకు మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి కూడా మీకు ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే ఫాల్ సీలింగ్కి మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు ఓవెన్ స్పేస్ ఉంది. ఓవెన్ స్పేస్ కింద కూడా మీకు ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కిచెన్లో కూడా మీకు షాండ్లియర్ అండ్ క్రాకరీ యూనిట్ అంత ఫిల్టర్ స్పేస్ అయినా కానీ అండ్ 360 డిగ్రీ రొటేటబుల్ ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ చుట్టూ కూడా మనకు లూవర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. వాల్కి కంప్లీట్గా A1 లూవర్ ఫర్నిచర్ అండి ఇది కంప్లీట్. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్పేస్లా మీకు డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్ స్పేస్లో. అండ్ దానికి మీకు సోఫా సెటప్ కూడా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఇక్కడ విండో కూడా ఉంది. అండ్ ఇటు అండ్ అటు సైడ్ కూడా మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండి ఇది. అండ్ ఇక్కడ మీకు బెడ్ కూడా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అండ్ ఈ రూమ్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రూమ్లో హిడెన్ స్పేస్తో పాటు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి మీకు హిడెన్ స్పేస్. దాంతోపాటు మీకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మీకు స్పేషియస్గా అండ్ వైడ్గా ఉంది. అండ్ ఇక్కడ హిడెన్ స్పేస్లో మీకు డ్రెస్సింగ్ టేబుల్ అండ్ డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ మిర్రర్. ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్. చూడండి, ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో మీకు ఇక్కడ వార్డ్రోబ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మీకు గ్లాస్ బేస్ తీసుకొని కూడా అక్కడ డెకరేషన్కి మీకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన కూడా మీకు ఫర్నిచర్ ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి 2 సైడ్స్ మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు సిస్టమ్ టేబుల్ దగ్గర బ్యాక్ సైడ్ వాల్ కూడా చాలా బాగా వెల్ డిజైన్డ్ వాల్ అండి. అండ్ యాక్చువల్లీ ఇది కంప్లీట్ వాల్ పెయింటింగ్ అయితే కాదు, వాల్ స్టిక్కర్ అనమాట. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎక్స్ట్రా స్పేస్లో మీకు కబర్స్ అయితే ఇచ్చారు. అండ్ దానికి కూడా మీకు సోఫా సెటప్ అయితే ఇచ్చారు. కూర్చోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి, ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 2600 SFTలోనైతే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ దీంట్లో ఉన్న ఫర్నిచర్ అయితే కంప్లీట్గా బ్రాండ్ న్యూ ఫర్నిచర్ అనమాట. వచ్చేసి మీకు 1 year old ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు
2600 ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ ఫ్లాట్కి మీకు 2 కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ మీకు గేటెడ్ కమ్యూనిటీలోనైతే సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మీకు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, మినీ బ్యాంకెట్ హాల్ అండ్ మినీ హోమ్ థియేటర్తో పాటు ఎక్సెట్రా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ దీనికి 2 కార్ పార్కింగ్ స్పేస్ ఉంది. అండ్ ఈ ఫ్లాట్ మీకు 2600 ఎస్ఎఫ్టీ అని చెప్పాను కదా, దీనికి యూడిఎస్ వచ్చేసి 126 స్క్వేర్ యార్డ్స్ అయితే దీనికి యూడిఎస్ ఉంటుందండి. అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లొకేషన్ చూసుకుంటే మీకు ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్ మెయిన్ రోడ్ వచ్చేసి మీకు 100 ఫీట్స్ ఆఫ్ మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ నుండి మీకు వరంగల్ హైవే వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ 150 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో వచ్చేసి మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అంటే చుట్టూనే మీకు ఏషియన్ మల్టీప్లెక్స్ అయినా కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అయినా కానీ చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఈవెన్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 CR 10 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా చాలా కాస్ట్లీ అండ్ బ్రాండెడ్ మెటీరియలే యూజ్ చేస్తారు. ఈవెన్ ఇంటీరియర్ అయినా ఎక్స్టీరియర్ అయినా మీకు ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తారు. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.